ఫ్రెండ్స్ ఇప్పుడే నేనైతే రైల్వే స్టేషన్ లోపలికి ఎంట్రీ అయిపోయినా. సో నేనైతే ఈ యొక్క బుల్లెట్ ట్రైన్ ఎక్కి మీకు ఒకసారి అయితే మన ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తాను మీకు. చూడండి లొకేషన్, నా బ్యాక్ సైడ్ ఉంది బుల్లెట్ ట్రైన్. ఇదే బుల్లెట్ ట్రైన్, లావోస్ దేశంలోని బుల్లెట్ ట్రైన్. ఇప్పుడైతే ఎక్స్ప్లోర్ చేయాలి. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఏమైనా తిందామని చెప్పి బయటకు వచ్చిన ఒక మాల్ దగ్గరికి, వియాంటియాన్ ఇక్కడ సిటీలో. నేనైతే 1,20,000 కిప్పులు అయితే ఇచ్చిన. సో కార్డు తీసుకుందాం ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. సో మనకైతే కార్డు ఇచ్చారు. సో దీన్ని బట్టి మనమైతే ఇప్పుడు పే చేసేసి తిందాం ఏమైనా. ఇదొక వియాంటియాన్లో ఒక పెద్ద మాల్ ఇది. థర్డ్ ఫ్లోర్లో ఫుడ్ మార్ట్ ఉంది ఇక్కడంతా. మనమైతే 1,20,000 కిప్పులు ఇచ్చాము కదా ఈ యొక్క లావోస్ కరెన్సీ. సో మనకైతే 10,000 కిప్పులు అయితే కట్ చేసుకొని 1,10,000 మాత్రమే క్రెడిట్ చేశారు ఈ కార్డులో. సో 10,000 కిప్స్ అయితే తీసుకున్నారు. సో నేనైతే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసిన. 50,000 కిప్పులు ఉంది, చూసుకోవచ్చు. సో మనమైతే ఇచ్చేద్దాము. ఫ్రెండ్స్ నేనైతే ఆర్డర్ చేసిన ఈ యొక్క చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే తిందాము. అండ్ అలాగనే నేనైతే ఒక బ్లాక్ కాఫీ చెప్పుకున్నా. సో ఈ బ్లాక్ కాఫీ తాగేసి మళ్ళీ మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ ఇదైతే మనకు మాల్ లొకేషన్ ఒకసారి చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే ఈ యొక్క ట్రైన్ టికెట్ తీసేసుకొని మనం వాంగ్ బియాంగ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే చూద్దాము. ఈ మాల్లోనే ఉంది మనకు ట్రైన్ టికెట్ అనేది. సో మనకైతే స్టేషన్కి అయితే రిఫర్ చేయలేదు. సో మనం ఒక అతన్ని అడిగితే అక్కడ మీకు ఈ మాల్లో దొరుకుతాయి అని చెప్పారు టికెట్స్ అయితే. చూసుకోవచ్చు, ఇదే టికెట్ కౌంటర్. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడే ట్రైన్ టికెట్స్ తీసేసుకొని మనం వెళ్తున్నాము. సో ఇప్పుడైతే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. సో మళ్ళీ ఇక్కడ నుంచి మనం అయితే క్యాబ్ బుక్ చేయాలి. ఇప్పుడైతే మళ్ళీ రూమ్కి వెళ్ళిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకొని మనం అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. సో వెళ్దాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే బుల్లెట్ ట్రైన్ టికెట్స్ తీసుకొని మనమైతే రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. లావోస్ యొక్క బుల్లెట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఒకసారి క్లియర్గా చెప్తా. లావోస్లో బుల్లెట్ ట్రైన్ ఎట్లుంది, దాని ఫెసిలిటీలు ఎట్లున్నాయి ఏంటి అనేది దాన్ని కూడా మనం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. కాబట్టి మనమైతే వాంగ్ వియాంగ్ అనేది వెళ్తున్నాము. అక్కడికి పోయి మనం ఎక్స్ప్లోర్ చేయాలి. మనకు టైం తక్కువ ఉన్నందున ట్రైన్స్ అనేది అయితే బుల్లెట్ ట్రైన్స్ చాలా తక్కువ చూపిస్తున్నాయి మనకి ఈరోజు అయితే. మేబీ నాకైతే టైమింగ్స్ అయితే ఒక 5-6 ఉన్నాయి అంతే ట్రైన్లు. సో ఆ టైమింగ్కే మనం ఫాలో కావాలి. వాళ్ళు చెప్పిన టైంకి మనం ఫాలో కావాలి, అదే టైంకి. సో మనకైతే మధ్యాహ్నంలో కొంచెం లేట్ అయిపోయింది ట్రైను. సో మనమైతే వేరే ట్రైన్ చూసుకున్నాము. ప్రజెంట్ అయితే వెళ్తున్నా. సో బుల్లెట్ ట్రైన్ అయితే ఎట్లుంటుందో లావోస్ది మీకు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి చెప్తా. ఓకే, బాయ్ బాయ్. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ మొత్తానికైతే మనము ఈ యొక్క వియాంటియాన్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము. సో మీకు ఒక ఈ రైల్వే స్టేషన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. చూడండి రైల్వే స్టేషన్. ఫ్రెండ్స్ ఈ యొక్క వియాంటియాన్ బుల్లెట్ రైల్వే స్టేషన్ ఒకసారి చూడొచ్చు. చాలా పెద్దది ఇది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా ఉంటుందని. ఎందుకంటే మన ఎయిర్పోర్ట్ చూసిన ఎయిర్పోర్ట్ చాలా చిన్నగా అనిపించింది. ఈ యొక్క రైల్వే స్టేషన్ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. ఒకసారి చూడండి, బ్యాక్ సైడ్ నుంచి కూడా మీకు వ్యూ పాయింట్ చూపిస్తా. చూడండి, చాలా బాగుంది. ఎయిర్పోర్ట్ కూడా నాకైతే ఇంత పెద్దగా అనిపించలేదు. ఎయిర్పోర్ట్ కన్నా పెద్దగా ఉంది ఇదైతే. సో మనమైతే అక్కడ చూడండి ఎదురుగా ఇప్పుడైతే అదే బుల్లెట్ ట్రైన్. మనం ఇక్కడ నుంచి బుల్లెట్ ట్రైన్లో వెళ్తున్నాము వాంగ్ వియాంగ్. అక్కడ ఎక్స్ప్లోర్ చేసుకొని రావడానికి ఈ యొక్క లావోస్ దేశం యొక్క బుల్లెట్ ట్రైన్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అండ్
దాని విషయాలు కూడా మీకు ఒకసారి చెప్తా ఎట్లుంది. ఫ్రెండ్స్, మనం మొత్తానికైతే ట్రైన్ ఎక్కాము. లావోస్ దేశంలోని బుల్లెట్ ట్రైన్ ఇది చూడండి. ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంది, చైనాలో ఉన్న బుల్లెట్ ట్రైన్ లెక్కనే సేమ్. నీట్నెస్ కూడా చాలా బాగుంది. మనకైతే మా వాంగ్ వియాంగ్ వెళ్తున్నాము. సో మనకైతే టికెట్ పర్ పర్సన్ అయితే మనకు 1,00,000 కిప్పు తీసుకున్నారు. సో మనమైతే ఈ యొక్క బుల్లెట్ ట్రైన్ అనేది లువాంగ్ ప్రభాంగ్ అక్కడ దాకా వెళ్తుంది. లాంగ్ ట్రైన్, డైరెక్ట్ ట్రైన్ ఉంది. సో మనమైతే వాంగ్ వియాంగ్ వరకు తీసుకున్నాము. సో ఎందుకంటే మనకు టైం తక్కువ ఉంది. యాక్చువల్గా లువాంగ్ ప్రభాంగ్ చూద్దాం అనుకున్నా కానీ టైం తక్కువ ఉండడం వల్ల సో మనమైతే వాంగ్ వియాంగ్ వరకు అయితే తీసుకున్నాను. ఓకే, ఈ యొక్క ట్రైన్ నుంచి అయితే మీకు వెళ్తూ లొకేషన్స్ చూపిస్తా. చూడొచ్చు ఇక్కడ పొలాలు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ లావోస్ దేశంలో పొలాలు చూసుకున్నారు. చూడండి, పొలము ఆల్రెడీ దున్ని ఉన్నది చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గ్రీనరీ ఉంది. ఇది మనం ఆన్ ది వేలో ఉంది. వాంగ్ వియాంగ్ వెళ్తుంటే మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది నాకైతే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే వాంగ్ వియాంగ్ రైల్వే స్టేషన్లో దిగాను. ఇక్కడ వాంగ్ వియాంగ్ అనే ప్లేస్ని మొత్తం ఈరోజు అయితే మనము ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఇప్పుడే నేనైతే బుల్లెట్ ట్రైన్ దిగిన. ఈ స్టేషన్ వచ్చేసి వాంగ్ వియాంగ్. సో మనం ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయాలి. ఇప్పుడైతే మనము సిటీ లోపలికి వెళ్ళిపోదాము. ప్రజెంట్ అయితే మనము రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇప్పుడైతే సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను. ఓకే, ఇది రైల్వే స్టేషన్ యొక్క సరౌండింగ్స్ అండ్ ఏరియా. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడే ఎగ్జిట్ అయిపోయినా. ఒకసారి చూడొచ్చు లొకేషన్. బయటికి రాగానే మాత్రం మామూలు లొకేషన్ కాదు ఇది, అసలు ఎక్సలెంట్ ఉంది లొకేషన్. ఇక్కడ చూడొచ్చు ఎక్సలెంట్ వ్యూ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, నేనైతే మళ్ళీ ఈ యొక్క వాంగ్ వియాన్ నుంచి మనం వియాంటియాన్కి అయితే రిటర్న్ టికెట్స్ తీసేసుకున్నా. ముందుగానే తీసేసుకున్నా, ఎందుకనంటే ఆ ట్రైన్ అనేది మళ్ళీ రిటర్న్ బ్యాక్ 8 o'clock ఉంది. సో మనం ఈ టైం గ్యాప్లో మనం అయితే ఎక్స్ప్లోర్ చేసేసి మళ్ళీ రిటర్న్ రావాలి. ఎందుకంటే అక్కడ ఉంటే మనకు బస్సెస్ అనేది చాలా టైం టేకింగ్ తీసుకుంటున్నాయి. సో ఇక్కడ బస్సెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి నేనైతే మళ్ళీ బుల్లెట్ ట్రైన్ టికెట్ అనేది ముందుగానే తీసుకున్నా. సో తీసేసుకొని ఈ గ్యాప్లో మనము ఈ యొక్క వాంగ్ వియాన్ని ఎక్స్ప్లోర్ చేసేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ రావాలి 8 o'clock లోపు. సో ఓకే, థ్యాంక్ యూ. ఇదంతా వాంగ్ వియాన్ యొక్క రైల్వే స్టేషన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.